నంద్యాల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య మాటల తూటాలు పదునుగా పేలుతున్నాయి. టీడీపీ నాయకులు మాత్రం బ్రహ్మానందరెడ్డికి సపోర్టు చేస్తామని, భూమా ఫ్యామిలీని గెలిపిస్తామని చెప్పడంతో సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నా ప్రజల నాడి మాత్రం తెలుసుకోలేకపోతున్నారు టీడీపీ నేతలు. నంద్యాల ఓటరు నాడి డాష్ బోర్డుకు కూడా తెలియడం లేదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఫిరాయింపుల వల్ల వచ్చిన తంట అని ఎప్పటికే బాబుకు టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు చెప్పారు. కానీ సీనియర్ల మాటను ఎవరు వినరు అనేది వారి వాదన. అయితే నంద్యాలలో భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఒకరిని మించిన ప్రత్యర్థి మరొకరు. వారి ఎత్తుగడలతో విజయాలు వారినే వరించేవి. ఇప్పుడు నాగిరెడ్డి లేకపోవడం, అఖిలప్రియ నాయకులతో కలుపుకొని వెళ్లలేకపోవడం టీడీపీలో చాలా మంది అసంతృప్తి వెళ్లగొక్కుతున్నారు. అయితే తన అన్న నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అఖిలప్రియ సవాల్ విసిరారు. ఇక మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కూడా వైసీపీ తరపున తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు వీరి సవాళ్ల నడుమ నంద్యాల నాటకీయం మరింత రసకందాయకంలో పడింది. అయితే శిల్పా తమ్ముడు చక్రపాణి రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆయన కూడా సవాల్ చేస్తున్నారు. తాను టీడీపీలో ఉన్నాను, తన అన్న వైసీపీలో చేరారు. రాజకీయాల్లో తనకు అన్న మోహన్ రెడ్డికి సంబంధం లేదని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. నన్ను నమ్మి నాకు 2 సార్లు చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని చక్రపాణి రెడ్డి వెల్లడించారు. తాను మాత్రం బ్రహ్మానందరెడ్డికే సపోర్ట్ చేసి భూమా అన్న కుమారుడి విజయానికి కృషి చేస్తానంటూ చెప్పారు. బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తామంటూ ఆయన కూడా సవాల్ చేశారు. దీంతో వీరి ముగ్గురి సవాళ్లు ఇప్పుడు నంద్యాలలో కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.